మీ పేరండి? నా పేరు చెరిపల్లి ముత్యాలు. మీరు ఏం చేస్తారో, ఎక్కడ ఉంటారు? నేను ఫుల్ టైం పొలిటికల్ ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో 94 నుంచి నేటి వరకు హాలియా టౌన్లో ప్రతి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారికి నేను చేస్తుని అందరి నోట్లో నాలుగు లెక్క ఉండి వారి సమస్యలపైన అధ్యయనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సేవా దృక్పథంతో పనిచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి నేను వచ్చాను తప్ప ఆర్థికంగా సంపాదించాలి కానీ ఆర్థికంగా విషయాల కోసం రాలేదు. మీరు గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో పోయిరా అంటారు? కాంగ్రెస్లో సముచిత స్థానం లభించింది. నేను కాంగ్రెస్ పార్టీలో పూర్తి సేవలు అందించి నాయకుడికి ప్రేమ చూరగొని కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. కొన్ని చిన్న చిన్న సమస్యలతోటి మనస్పర్ధలతోటి నాయకుడి మీద కాదు కొంతమంది వ్యక్తుల వల్ల కొద్దిగా మనస్థాపన చెంది పార్టీ మారడం జరిగింది. బీఆర్ఎస్ లైఫ్ ఎలా ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నిధులు నీళ్లు నియామకాల పేరు మీద ఆవిర్భవించిన పార్టీ. దాన్ని అస్తిత్వం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ సరైన నిష్పత్తిలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలో అర్థం కాకుండా నియామకాలని సక్రమంగా ప్రవేశపెట్టక నిరుద్యోగులని అటు విద్యార్థులని అలసత్వం చేసి రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు తీసుకొచ్చినందున ఆ తర్వాత రాష్ట్రంలో ఒరగబెట్టింది ఏం లేదు. భారతదేశానికి ఏదో చేస్తానే ఉద్దేశంతో బీఆర్ఎస్ పెట్టినప్పుడే టీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోయింది. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. భగత్తుతో మీరు ప్రయాణం చేశారు 2 సంవత్సరాల కాలం. మిమ్మల్ని నమ్మి మీకు టౌన్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు తీసుకొని అన్యాయంగా నన్ను పార్టీ ముంచిపోయినాడని మీ ఎమ్మెల్యే అభియోగం చేస్తున్నాడు. దానికి మీ సమాధానం? నాకు ఇచ్చిన బాధ్యత తూచా తప్పకుండా పనిచేసినాను. పార్టీకి కానీ నాయకుడికి కానీ మంచి పేరు తీసుకురావాలని దీంతో పనిచేస్తాను తప్ప నా వ్యక్తిగతంగా స్వలాభాల కోసం పార్టీ పదవిని అడ్డపెట్టుకోలేదు. ఆ తర్వాత నాయకుడు ఒంటరి పోగడలు వారి విధానం నచ్చక వారు చేసే కొన్ని తప్పుడు విధానాలను ఎండగట్టినందుకు వాళ్ళు నా మీద నిరంతరం అనుమానిస్తూ అభిమానం లేకుండా ప్రేమ లేకుండా చేస్తున్నందుకు మా గౌరవం సముచిత స్థానంలో దక్కట్టదని పార్టీని మారడం జరిగింది. వాళ్ళ సామాజిక వర్గం అభ్యర్థి కూరాకుల వెంకటేశ్వర్లు అతనికి ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండటం వల్ల నిన్ను లెక్కలు చేయలేదని కొంతమంది అభియోగం చేస్తారు. అది వాసన అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కులాభిమానం ఉంటుంది. ఆ కులాభిమానంలో వాళ్ళ కులానికి ఆయన అభిమానిస్తుండొచ్చు, వారికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వచ్చు కానీ వేరే కులాలకైతే ఇచ్చినట్టుగా అనిపించలేదు. అందులో భాగంగా మేమున్నటువంటి ఈ నియోజకవర్గంలో పద్మశాలి బిడ్డగా నేను ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నా తప్ప నేను ఇంత అంతా నేను అనట్లేను. నిరంతరం పార్టీ కోసం నాయకుల కోసం పనిచేసిన నేను నిరంతరం అక్కడ పెట్టేటువంటి సమస్యలని నేను భరించలేక గౌరవం దక్కలేకనే పార్టీ నుంచి వెళ్ళాను. వారు కూడా వారి కులం వాళ్ళ కమ్యూనిటీని కూడా ప్రేమించినట్టు ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి నగరకాలు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలకే ఎక్కువ గౌరవం అభిమానం దక్కుతుంది కానీ ఈ నాగసాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిపైన అభిమానం కానీ ప్రేమ కానీ ఓ విశ్వాసం కానీ ఓ నమ్మకం కానీ వారికి లేదని నేను భావిస్తున్నాను. మీరు ఈ హాలియాలో ఎన్ని మీ పార్టీ తరఫున ఆ రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు? మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ పశువుల సంత ఉండే ఆ వీకర్ సెక్షన్ వాళ్లకు ఇంటి నిర్మాణం చేద్దాం అన్నప్పుడు వారు దాని ససేమిరాన్ని ఒప్పుకోలేదు. ఆనాడు ఉన్నటువంటి దివంగత నేత నోముల నరసయ్య గారు వారు మరి ఏం ఆలోచన చేసినో అర్థం కాలేదు. ఒక ప్లే గ్రౌండ్ తీసుకుందామని అన్నాడు. నేను ఆల్రెడీ అతనితో కూడా చెప్పడం జరిగింది గౌరవ దివంగత నేతకు. ఇక్కడ వీకర్ సెక్షన్లో చాలామంది ఉన్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పట్టణం, ఈ పట్టణానికి గత పాలకులు చాలా చిన్న గ్రామాన్ని పెద్దగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్పి భూములని 60 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు కట్టి దాన్ని లక్షల రూపాయలకు డిమాండ్ పలికేటట్టుగా చేసిన ఘనత జానారెడ్డి గారిది. మనం కూడా దాన్ని ధీటుగా ఇక్కడ పనిచేద్దామంటే వారు ససేమిరా అని చెప్పేసి కమిషన్ల కోసమే అక్కడ ప్లే గ్రౌండ్ అని ఏర్పాటు చేసి ఆ వీకర్ సెక్షన్ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వైనంగా అనిపించింది నాకు. భగత్ పదే 35 సంవత్సరాల్లో జానారెడ్డి చేయలేని పనులన్నీ నేనే చేసిన అంటున్నారు నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో
జానారెడ్డి చేయని పనులు ఏంది, భగత్ చేసిన పనులు ఏంటి? నాగర్ సాగర్ నియోజకవర్గం కాకముందుకు పాత చెలకుర్తి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం ఉన్నప్పుడు మండలాలను ఏర్పాటు చేయడం కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు, చివరి భూముల వరకు లైనింగ్ ఏర్పాట్లు, సాగునీరు ఏర్పాట్లు, విద్యుతీకరణ మరియు డ్రైన్లు, తర్వాత సాగునీరు తాగునీరు, ఈ హాల్యాలో ఓ చిన్న కుగ్రామాన్ని ఓ పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత జానారెడ్డి గారికి దక్కుతున్నది. ఆనాడు కూడా మేము అదే విషయం వెల్లడించాం నాయకుడి దగ్గర. భగత్ నిత్యం నేనే చేసిన అన్నీ చేసిన అంటుండు కదా. స్టేట్ పాలసీలో జరిగిన దాన్ని నేనే చేశాను చెప్పుకోవడం అది దురదృష్టకరం. వారు ఇక్కడ సమస్యలన్నీ సృష్టించారు తప్ప వారు చేసింది ఏం లేదు. సమస్యలు ప్రైవేట్ సమస్యలలో ఏలు పెట్టి చాలామందికి ఓ నిద్రాహారం లేకుండా మానసిక ఇబ్బందులకు గురి చేసి అవసరం లేని దాంట్లో ఏలు పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏలు పెట్టి దూషించడం తప్ప వారు చేసింది ఏమీ లేదని నేను భావిస్తాను. బీసీలు అంటే నాకు ప్రాణం, బీసీలే నాకు ప్రాణం అని మీ ఎమ్మెల్యే అంటుండు. బీసీలు అంటే యాదవులేనా? మీ అన్ని కులాలు కూడా, బీసీలలో 99 కులాలు ఉన్నాయి, వారందరికీ చూసినట్టే ఆ కులాన్ని కూడా చూస్తా తప్ప నేను మా కులం నాకేమో ముద్ర లేదు, నాకు బీసీలు అంటే ప్రాణం అంటున్నాడు. దీని మీద మీ ఆన్సర్ ఏందండి? అది శుద్ధ తప్పు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నప్పుడు మైనార్టీలు ఒక రకంగా, బీసీలు ఒక రకంగా అందరినీ కలుపుకొని చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఉదాహరణకి బీసీల విషయం పక్కన పెడితే నేను చెప్తాను దాని నుంచి కూడా. దళిత బంధు వచ్చింది. దళిత బంధు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి చెప్పారు ఈ నియోజకవర్గంలో 1110 కోట్ల రూపాయలని నువ్వు ఇలా దుర్వినియోగం చేసినామని మేము భావిస్తా ఉన్నాం. మా పేద దళితులు ఈ ప్రాంతంలో బ్రతకకూడదా? ఎందుకు మీరు అడ్వాన్స్గా మీరు ఒక సంవత్సరం నుంచి దాన్ని ప్రిపేర్ చేస్తారు లిస్టు, మరి ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? ఇన్ టైంలో వాళ్ళని ఎందుకు అందించి ఆదుకోలేకపోయారు? ఈ నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయల దుర్వినియోగం పాల్పడారని అంటే వృధా చేశారు, ల్యాబ్స్ కింద చేశారని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలని ఎక్కడ కూడా బీసీ లెక్క చూడలేదు. మీరు ఇక్కడ ఉన్నట్టు ఓటర్లు ఒక యంత్రాల లెక్క మీరు ట్రీట్ చేసి తీసుకున్నారు తప్ప మీకు టైం వచ్చినప్పుడు వాళ్ళే చేస్తారు ఓట్లు. మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. సంక్షేమ పథకాల కన్నా ముందర ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు విశ్వాసం చూరగొని ఇక్కడ ప్రేమను పంచి ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలి తప్ప ఇక్కడ చేసింది ఏం లేదని మేము భావిస్తాం. మీరు బాగా సంపాదించుకొని పార్టీ మారినారని మీ ఎమ్మెల్యే పదే చెప్తున్నాడు. దానికి మీ సమాధానం? నేను దేనికైనా రెడీ. సిబిసిఐతో ఎంక్వైరీ పెట్టుకోవచ్చు. మా బ్యాంక్ ఖాతాలో చెప్తాం ఎక్కడ చేసింది. ఈ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్లే కానీ, ఇతరతర వ్యవహారాలే కానీ, ఇసుక దందాలే కానీ, వేరే వాళ్ళు చేసిన దాంట్లో కూడా పరోక్షంగా ఇరికించి ఇబ్బంది పెట్టి భూములలో కూడా మేము ఆల్రెడీ ఇంతో వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకున్న దాంట్లో కూడా మమ్మల్ని వాళ్ళు పరోక్షంగా ఇరికించి ఇబ్బంది పెట్టినారు తప్ప ఇంకోటి కాదని నేను తెలియజేస్తాను. ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఒకసారి ఆలోచన చేస్తే గత 40 సంవత్సరాలు రాజకీయం చేసిన ఒక నాయకుడు, పెద్దలు, వారు ఎంతో బ్యాలెన్సింగ్లో అన్ని కులాలను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని ఒకనాడు పెత్తందారుల పైన పోరాటం చేసినటువంటి నాయకుడు వారు ఇక్కడ స్వేచ్ఛను ప్రసాదించి ఇక్కడ హాలియట్ పట్టణంలో చాలా పీస్ఫుల్ వ్యవహారాలను ఏర్పాటు చేసి ఈ చిన్న ఆక్రమించిన భూములు కానీ ఇతరతర తక్కువ రేట్ల కొనుక్కున్న భూములకు స్వయం ప్రతిపత్తి కల్పించి వారు గజము 1,00,000 రూపాయలు పలికే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు. ఇక్కడ కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ఇవాళ ఇది ఒక పెద్ద పట్టణం అయింది. ఈ అన్ని రకాల రంగాలలో అభివృద్ధి చెందింది. ఈరోజు రోజుకు ఒక 50 లక్షల రూపాయల టర్నోవర్ అయ్యే పరిస్థితి ఆలయ పట్టణంలో ఏర్పడింది. దానికి కారణం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ జానారెడ్డి గారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. వారి అబ్బాయి గురించి ఒక మాట మీకు తెలిసింది. వారు జానారెడ్డి గారు రాజకీయాలు చేసేటప్పుడు వారు ఎవరు కూడా ఎక్కడ కూడా ఏం పెట్టలేదు. ఇప్పుడు గత వాళ్ళని వీళ్ళని ఒకసారి చూస్తే వీళ్ళు చాలా మృదు స్వభావి, చాలా సౌమ్యుడు, చదువుకున్నవాడు, మాట్లాడే విధానము, పలకరించే విధానము, సమస్యను అర్థం చేసుకునే విధానము, సమస్య పరిష్కరించే విధానము అన్నింటిలో కూడా వారు ముందంజలో ఉన్నారు. ఈ ప్రాంతానికి జయవీర్ గారే అవసరం. ఇప్పుడు కంపల్సరీ మనం గెలిపించుకోవాల్సిందే. 100% 35-40 ఏళ్ల మెజార్టీతోటి జయవీర్ గారు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆఖరిసారిగా నాగార్జున సాగర్ ఓటర్స్కి ఓటు యొక్క విలువ తెలియపరచగలరు.
నాగసామి నియోజకవర్గ మిత్రులందరికీ కూడా ఎస్ఎస్సి బీసీ మైనార్టీల ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఒకసారి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ అభిమానించి అందరి సమస్యలు విని చాలా సౌమ్యంగా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి జయవీరు గారికి ఓటేసి మీరు గెలిపించాలని సవినయంగా కోరుతా ఉన్నాను.